ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఆర్థికంగా ఇలాంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో మీ సంతానం స్థిరపడే అవకాశం అనేది చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయ్యింది. కాబట్టి జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత వీరి జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. ఆ అదృష్టం వీరి జీవితంలో ఎంతో మార్పు అనేది తేబోతుంది. కాబట్టి అది ఏమిటి అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదములు శతభిష నక్షత్రంలో, 1, 2, 3, 4 పాదములు పూర్వభద్ర నక్షత్రంలో, 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశి వ్యక్తులు చాలా స్పెషల్. ఎందుకంటే వీరిని చాలామంది ఆకట్టుకుంటారు. వీరు అందంగా ఉంటారు. వీరు ముఖములో ఒక లక్ష్మీ కళ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు చిన్నప్పటి నుండి చాలా కష్టజీవి. వీరు కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. ఏదైనా ఈజీగా డబ్బు వచ్చిందంటే అది నిలవదు అనని నిర్ణయించుకుంటారు. కాబట్టి కష్టపడితేనే డబ్బు వస్తుందని వీరు అనుకుంటారు. అలాగే వీరు ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల వీరికి వచ్చే లాభాలు వెళ్ళిపోతాయి. కుంభరాశి వ్యక్తులు కొన్ని విషయాలలో చాలా అమాయకంగా ఉంటారు. ముఖ్యంగా ప్రేమలో ఎవరైనా ప్రపోజ్ చేశారంటే వీరు వెంటనే ఒప్పుకోరు, కానీ త్వరలోనే ప్రేమలో పడతారు. ఎందుకంటే ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా జాలిగా ఉంటుంది. జాలి, దయ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరులు కూడా ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఇంతగా నా కోసం పరిగణిస్తున్నారా అనని అనుకుంటారు. దానివలన వీరు త్వరలోనే ప్రేమలో పడతారు. కానీ ఎవరినైనా అసహించుకున్నారంటే జీవితంలో వారిని క్షమించరు. అంత కోపం వీరికి ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత కోపం కూడా ఉంటుంది. కాబట్టి వీరికి ఎవరైనా శత్రువులు అయ్యారంటే చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పటికీ కూడా క్షమించరు. వీరి మనసుకు కానీ వీరి నిర్ణయాలకు కానీ ఎవరైనా ఎదురుగా మాట్లాడినట్లయితే వారిని ఎప్పటికీ అసహించుకుంటారు. వీరు చెడు వ్యక్తులు కాదు, కానీ వీరి మనసుకు నచ్చకపోతే మాత్రం చాలా దూరంగా పెడతారు. కొన్ని విషయాలలో ఈ రాశి వారికి స్వార్థం కూడా ఉంటుంది. కానీ కుటుంబం కోసం, తన సోదరుల కోసం మాత్రం వీరు చాలా కష్టపడతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. కొన్ని విషయాలలో త్యాగం కూడా చేస్తారు. కుంభరాశి వ్యక్తికి జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనైనా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశి వారిని ఎవరైనా ఏమన్నా అన్నారంటే వారిని ఎప్పటికీ కూడా క్షమించరు. అలాగే క్షమించినా కూడా వారి మాటలు ఎప్పుడూ నమ్మరు. రాశివారు చాలా అరుదుగా ఉంటారు. స్నేహం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ స్నేహం అంటే నచ్చితే మాత్రమే చేస్తారు. వీరికి నచ్చితే చేస్తారు, కానీ ఇతరులు స్నేహం కోరితే మాత్రం అస్సలు చేయరు. వీరి మనసుకి ఏదైనా సరే మనస్ఫూర్తిగా నచ్చాలి. అలా చేస్తేనే వీరికి నచ్చుతుంది. కుంభరాశి వ్యక్తిని
ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే వీరు ఒక్కసారి జీవితంలో ఎవరినైనా ప్రేమించారంటే జీవితం మొత్తం వారినే ఇష్టపడతారు, ప్రేమిస్తారు. కాబట్టి వీరి ప్రేమ పొందడం కూడా అదృష్టం కావాలి. రాశి వారికి బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కూడా జీవితం మొత్తం మర్చిపోరు. అలాగే వెంటనే వారి రుణం తీర్చేయాలి అనుకుంటారు. కుంభరాశి స్త్రీలు అయినట్లయితే వీరు వివాహం అయిన వారైతే వీరిని వారి పార్ట్నర్ చాలా మోసం చేశారు. గతంలో ఎన్నో మంచి చెడులు చెప్తూ వీరిని నమ్మిస్తూ వీరి దగ్గర ఉన్న డబ్బు అనేది చాలా తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాశివారు చాలా అమాయకులు. వీరు ఎవరినైనా ప్రేమించారంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, పూర్తిగా నమ్ముతారు. కాబట్టి వీరిని చాలా సైలెంట్గా మోసం చేశారు. వీరు మోసపోయిన తర్వాత మళ్ళీ నమ్మాలంటే చాలా కష్టం. ఒక్కసారి నమ్మకం కోల్పోయిందంటే తమ పార్ట్నర్పై అస్సలు నమ్మకం పెట్టుకోరు. అలాగే కుంభరాశి వ్యక్తులు పురుషులు అయినట్లయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీరి పార్ట్నర్ వల్ల ఏ విధంగా ఉంటుందంటే వీరు అమాయకులు అనని వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పూర్తిగా మోసం కాకపోయినా డబ్బు పరంగా కాస్త మోసం చేస్తారు. వీరు కష్టజీవి. ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మరి అనవసర ఖర్చులు అనేది చాలా తగ్గిస్తారు. అని మీ భాగస్వామి మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తారంటే మీతో ప్రేమగా ఉంటూ అనవసర ఖర్చులు అనేది ఎక్కువగా చేస్తారు. అలాగే ఒత్తిడి ఎక్కువగా కలిగిస్తారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు పురుషులైతే కాస్త జాగ్రత్తగా ఉండండి. ముందు జాగ్రత్త మీకు చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలాగే ఎవరి మాటలు మనస్ఫూర్తిగా నమ్మకూడదు. ఎంతవరకు నమ్మాలి, వారి వ్యక్తిత్వం ఏమిటి అని తెలుసుకొని వారి మాటలు నమ్మండి. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ రోజు నుండి గురుబలం అనేది మరింత పెరుగుతుంది. దాని వలన మీరు చాలా ఆశ్చర్యపోయే శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా ఈరోజు జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది మొదలవుతుంది. ఇప్పుడు పరీక్ష కాలం అనేది ముగిసింది. కాబట్టి శనీశ్వరుడు మీకు అంత శుభంగానే చేసి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఏదైనా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో ఏలినాటి శని తొలగిపోయి ఈ రోజు నుండి గురుబలం మరింత పెరగడం, బుధుడు అనుకూలంగా ఉండడం వలన ఏది చేసినా ఆలోచించి చేస్తారు. కాబట్టి జీవితం అనేది చాలా ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశం మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు నుండి మీరు మీ జీవితంలో చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఒక కొత్త అవకాశం మిమ్మల్ని చాలా బిజీని చేస్తుంది. ఎందుకంటే ఇంతకాలంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా వచ్చింది. ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా కష్టపడాల్సిన సమయం అనేది వచ్చింది. ఇంతకుముందే మీరు చాలా కష్టజీవి, ఇక నుండి మరింత కష్టపడాల్సిన సమయం కూడా వచ్చింది. కానీ దానికి ప్రతిఫలం మాత్రం రెట్టింపు వచ్చే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే పాత స్నేహితులతో కలవడం వలన మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనవసర ఖర్చులు అనేది తగ్గించండి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. ముఖ్యంగా మీరు వివాహం అయిన వారైతే మీ సంతానం కోసం ఖర్చు అనేది చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అయినట్లయితే విద్యార్థులకు ఖర్చు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు అనవసర ఖర్చు అనేది తగ్గించినట్లయితే మీ సంతానం చాలా ఆనందంగా ఉంటుంది. వారి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా మారుతుంది. ఇక నుండి వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. వీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. వీరి జీవితంలో స్థిరపడే అవకాశాలు చాలా వస్తాయి.